హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. ఈ ఏడాదిలో మరొకసారి గృహ ప్రవేశాలనేవి చేయించబోతున్నట్లయితే సమాచారం అండి. ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ వేగవంతం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఇళ్ళనేవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఇళ్ళనేవి కేటాయించినట్లయితే సమాచారం. ఓవరాల్‌గా ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాపిక్‌లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అత్యంత ప్రాధానికంగా తీసుకున్న పథకాలను మరియు కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలని, టిట్కో ఇల్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్ళు అనేవి నిర్మించి లబ్ధిదారులకు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. ఎక్కడా ఆలస్యం కాకూడదు, లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది, ఇది కొనసాగాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరి సర్వేలో తేలినట్లయితే సమాచారం అండి. 2 లక్షల మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. వారందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలను కూడా ఇవ్వాలనైతే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. టిట్కో ఇల్లు కాకుండా ఏపీలో మరో 5 లక్షల కొత్త ఇళ్ళు అనేవి పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఏడాదిలోనే మరొకసారి గృహ ప్రవేశాలను చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎంఏవై 2+ ఇల్లు కేటాయింపు షురూ చేయాలని అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. నివేదికలు సిద్ధం చేసిన అధికారులు త్వరలోనే అర్హుల జాబితా వెల్లడించబోతున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా మరికొందరికి నూతనంగా గృహయోగం అనేది చేయించాలని అధికారులకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. రాష్ట్రంలో మరికొంతమంది పేదలకు సొంతింటి కల సహకారం కానుంది. ఇప్పటికే ప్రభుత్వం పీఎంఏవై 1, 2 పథకాల కింద ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణాల ప్రక్రియను చురుగ్గా చేపడుతున్నట్లయితే సమాచారం. లక్షలాది గృహాలను నిర్మించి పేదలకు అందజేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. తాజాగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి స్థలం ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2+ పథకం కింద ఈ మేరకు దేశవ్యాప్తంగా రూరల్తో పాటు పట్టణ నగర ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న పేదలందరికీ ఇల్లు అనేవి కట్టించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాకుండా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారో వారికి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఇల్లు నిర్మించాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ముందుగా ఇల్లు అనేవి నిర్మించి ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, అదేవిధంగా కొత్త వారి నుంచి అర్హుల నుంచి దరఖాస్తులు అనేవి కూడా స్వీకరించాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, ఒక్కొక్క ఇంటికి 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2,39,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో మంజూరు చేయనున్నారు. ఈ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవడంతో పాటు ఇళ్ల నిర్మాణంలో వేగం పుంజుకునే అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. పునాది నుంచి బేస్ మట్టం వరకు, అదేవిధంగా గోడల నుంచి స్లాబ్ వరకు పూర్తిగా నిర్మాణమైన తరువాత లబ్ధిదారులకు తమ నిధులనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. 3 విడతల్లో నగదు అనేది టోటల్ 2,39,000 రూపాయలు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అనేది అందిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా ఈ ఏడాదిలో మరొకసారి సామూహిక గృహప్రవేశాలు అనేవి చేయించబోతున్నట్లు మనకి ప్రభుత్వం నుంచి అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇంటి స్థలాలకు సంబంధించి మరియు ఇంటి నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లయితే సమాచారం అండి. సో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారిని గుర్తించి సొంతింటి కల సహకారం చేయాలని కూటమి ప్రభుత్వం అయితే ముందుకొస్తున్నట్లయితే సమాచారం. టిట్కో ఇల్లు కాకుండా మరో 5 లక్షల ఇళ్ళు అనేవి నిర్మించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులకు అప్పగించాలంటే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు పట్టణ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించినట్లయితే సమాచారం. పరిశీలించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఆ దరఖాస్తులను పరిశీలించమని పంపించినట్లయితే సమాచారం అండి. సో కేంద్ర ప్రభుత్వం పరిశీలించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్ వచ్చిన వెంటనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఇళ్ళు అనేవి కేటాయించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉచిత ఇంటి పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.